ప్రభు పేరిట మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడకు కొన్ని సూచనలు ఉన్నాయి. వాటిని కొద్ది నిమిషాలు మనం స్టడీ చేద్దాం. 4 సువార్తలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి, రెండవ రాకడ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటా సూచనలు చూద్దాం. ఏ విధంగా మనం సిద్ధపడాలి, వీటిని మనం స్టడీ చేస్తే తప్పకుండా మనం నేర్చుకోవచ్చు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మనం చూస్తే యుద్ధములు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనలు యుద్ధాలు. మనసు పెట్టి వినండి, శ్రద్ధ రాసుకుంటే ఇంకా మంచిది. మీకు ఎక్కడ దొరికిన విషయాలు మీకు ఈరోజు మీకు లభిస్తాయి. స్తోత్రం చెప్పండి. మన తరంలోనే 2 ప్రపంచ యుద్ధాలు మన తరంలోనే సంభవించాయి. మొదటి ప్రపంచ యుద్ధం క్రీస్తు శకం 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం సంభవించినట్లు జరిగినట్లు చరిత్రలో మనం చూస్తున్నాం. సుమారుగా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో 5,80,00,000 మంది పాల్గొన్నారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారుగా 3,70,00,000 మంది చనిపోయారు. 5,80,00,000 మంది పాల్గొంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారుగా 3,70,00,000 మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945వ సంవత్సరం వరకు జరిగింది. సుమారుగా కోట్ల కొలది ప్రజలు ఈ యుద్ధంలో కూడా పాల్పంచుకున్నారు. మరణించిన వారి సంఖ్య 2,20,00,000 మంది. రెండవ ప్రపంచ యుద్ధంలో 2,20,00,000 మంది. గాయపరచబడిన వారు 3,40,00,000 మంది. రెండవ ప్రపంచ యుద్ధం. బ్రిటన్లో 1480వ సంవత్సరం నుండి 1941వ సంవత్సరం వరకు సుమారుగా 461 సంవత్సరం యుద్ధం జరుగుతూనే వచ్చింది. ఎన్ని యుద్ధాలు ఈ 461 సంవత్సరములు అంటే 87 యుద్ధాలు జరిగాయి. ఏంటండి? 87 యుద్ధాలు ఈ 461 సంవత్సరం. రెండవ రాకడకు సూచనలు ఏంటి? యుద్ధాలు సంభవిస్తాయి అన్నాడు. రష్యాలో 61 యుద్ధం జరిగింది. సుమారుగా రష్యా దేశంలో. జర్మనీలో 33 యుద్ధాలు. అమెరికాలో 13 యుద్ధాలు. నా వైపు చూసి వినండి. చైనాలో 10 యుద్ధాలు. జపాన్లో 9 యుద్ధాలు. ఇవన్నీ జరిగినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. అలాగే మనకి తెలిసి అమెరికా, ఇరాన్, ఇరాక్, చైనా, ఇండియా, ఇలాగా పాకిస్తాన్ జరుగుతూనే ఉన్న యుద్ధాలు. ఏదో ఒక చోట ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఆయా దేశాలలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సూచనలు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. అంత కలహాలు కూడా ఉన్నాయి. రెండవదిగా సూచనలు ఏమిటంటే కలహాలు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచేను. గమనించారా? శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీ వారికి కలహాలు. వేల కొలది ప్రజలు చనిపోయారు. ఇంకా మనం చూస్తే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా వారికి యుద్ధాలు. ఈ అంత కలహాల ద్వారా, నక్సలైట్ల ద్వారా, టెర్రరిస్టుల ద్వారా ఒక్క దేశంలో
ఏమంటే ఒక దేశం నుండి ఒక దేశానికి పోరాటం ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. షియా ముస్లింలకును సున్నీ ముస్లింలకు మధ్య ఘోరమైన మరణకాండ. సిరియాలో షియా ముస్లింలకును సున్నీ ముస్లింలకు మధ్య ఘోరమైన మరణకాండ జరుగుతూ ఉన్నదంట. సిరియా, ఇరాకు, టర్కీ, పాలస్తీనా, ఇస్రాయేల్ దేశంలో అంతర్యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశములు, పట్టణములు పెంట కుప్పల్లాగా, పెంట దిబ్బల్లాగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రభువే ముందుగా సెలవిచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. రెండవ రాకడ అతి సమీపముగా ఉంది అని గుర్తెరగ. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సమాధానం పనిచేస్తాం, యుద్ధాలు జరగకుంటే ఆపేస్తాం, జరగవలసి ఉన్నది. మూడవది కరువు. బైబిల్ బోధిస్తుంది రెండవ రాకడకు సూచనలు ఏమిటి? కరువు. కరువునకు కారణం ఏమిటి? పాపమే. ఈ టీకా లేక ఈ వైరస్ వచ్చిందని ఏమంటే చాలా మంది సంబరపడిపోతున్నారు. గత రాత్రి మెసేజ్ ఏమిటంటే టైటస్ గారు పెట్టారు, ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ మనిషి బ్రతుకుతాడో సస్తాడో తెలియదు. ఎలర్జీ రావచ్చు, స్కిన్ ఎలర్జీ. ఎలా స్పందించాలి డాక్టర్స్? సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. అందుబాటులో మరి కొంతమందిని మేము ముందుగా సిద్ధపరిచామంటారు. నేనంటాను, ఏ వైరస్ పనిచేయదు, ఏ టీకా పనిచేయదు. కారణం, దేనికి కారణం? పాపమే. చేతులెత్తి ప్రభునిస్తుంది. దీని అంతటికి కారణం ఏమిటి? కరువులు సంభవిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? పాపమే. ఇర్మియా 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే, మీకు మేలు కలగకుండుటకు కారణం మీ పాపములే. మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. దేవుడు సెలవు లేకుండా భూమి మీద ఏ వ్యాధి, ఏ తెగులు సంభవించదు. ఆయన అనుమతి లేకుండా, ఆయన అలౌ చేయకుండా. 10 చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 25 చదువుకుందాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించు, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. జాగ్రత్త వినండి. వర్షాలు కురవకపోవటానికి పాపమే, పంటలు పండకపోవటానికి పాపమే, యుద్ధాలు జరుగుటకు కారణం పాపమే, అనావృష్టి, అతివృష్టి, పంటలకు తెగుళ్ళు వచ్చుట ద్వారా కరువులు సంభవిస్తున్నాయి. దీనంతటికి మూలం పాపమే అని బైబిల్ బోధిస్తూ ఉంది. లేవికాండము 26వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతాం. లేవికాండము 26వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించినందువలన, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనను మీరినట్లు, మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొని ఎడలను నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, క్షయరోగమును మీ మీదకి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. గమనించారు. ఈరోజు ఈ కరువుకి కారణం, పంటలు పండకపోవటానికి కారణం, ఒకవేళ పండిన శత్రువులు అనుభవిస్తారు. ఇక్కడ ఈ వచన భాగాన్ని 14, 15, 16 వచనాలు మనం గమనిస్తే, దేవుని మాట వినకపోవటం వల్లనే, ఇందాక మనం చూసినట్లు పాపం వలన ఇవన్నీ సంభవిస్తున్నాయి. వింటారా? దీన్ని ఎవడు మార్చలేడు. మన ముందున్న తరగతుల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నా. మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. 19వ వచనం కూడా చూడండి దయచేసి. 26వ అధ్యాయం 19వ వచనం.
మీ బల గర్వమును భంగపరచి మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను చేసెదను. గమనించారా? కారణం దేవుడే ఆకాశాన్ని మూసేస్తానంటున్నాడు. వర్షాలు లేవు, కరువు వస్తుంది, తినడానికి తిండి లేదు, ఈ అతివృష్టి అనావృష్టి, భూకంపాలు, యుద్ధాలు, దీనంతటికి మానవుడు చేసిన అతిక్రమం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం దయచేసి చూడండి. ఇర్మియా 3వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు సైన్యంపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండునట్లు నీవు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను. అండర్లైన్ చేసుకోండి. వానలు కావున దేశం అపవిత్రపరచబడుచున్నది గనుక వానలు కురియక ఉండెను. కడవరి వర్షం లేకపోయి ఉన్నది. ఆయనను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము గలదు. సిగ్గుపడనోళ్ళకు ఉన్నావు. ఎన్ని జరిగినా ఎవరైనా మారుతున్నారా? ఎందుకు ఇది సంభవిస్తుందని ఎవరైనా ఏమంటే స్టడీ చేయగలుగుతున్నారా? లోకంలో ఎంతో మంది డాక్టర్స్, సైంటిస్టులు, ఏమంటే WHO వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. మొదటి రోజు ఏలూరులో సంభవించిన సంభవాలకు నీళ్ళే కారణం అన్నారు, వాతావరణమే కారణం అన్నారు. మరుసటి రోజు లెడ్ అన్నారు. ఇప్పుడు మరొక రోజుకి వచ్చినప్పుడు రక్తంలో కొన్ని రసాయనాలు కలిసిపోయి అన్నారు. గమనించారా? అంతుపట్టట్లేదు. వారి జ్ఞానానికి వారికి తోచిన విధంగా వారు చెప్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏమంటే వ్యభిచారపు మనస్సు ప్రపంచం అంతా పాపముతో నిండిపోతూ ఉంది. దేశం అపవిత్రపరచబడుతూ ఉంది. ఆ కారణాన్నే వానలు కురవటం లేదు. ఆ కారణమనే కరువులు సంభవిస్తూ ఉన్నాయి. గమనించారు? భయంకరమైన సమస్యలకు మూలమని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28-24. యెహోవా నీ దేశపు వర్షమును బుగ్గిగాను చేయను. చాలండి. ఏమంటున్నాడు? బుగ్గిగాను ధూళిగాను మార్చేస్తాడు దేశపు వర్షం. ఈరోజు మనం ఊహించలేని సంభవాలు సంభవిస్తూ ఉన్నాయి. తెల్లవారు లేస్తే ఏమి వినాలో మనకు తెలియదు, ఏది వినవలసి వస్తాడో తెలియదు, ఏది సంభవిస్తాడో తెలియదు, ఏమి జరుగుతాడో మనకి తెలియదు. గమనించారా? ఖచ్చితంగా వీటన్నిటికి మూలం అదే. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాల్లో తిండి లేక ఎంతో మంది చనిపోవచ్చున్నట్లు ఎవరి మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన చైనాలో, భారతదేశంలో కూడా కరువు, మన పొరుగు రాష్ట్రాల్లో కూడా కరువే. దీనంతటికి మూలం ఏమంటే దేవుని మాట వినకపోవటం, పాపమే. ఏమంటే దేవునికి విరోధంగా మనుష్యుడు చేసిన ప్రతి తప్పిదమును బట్టి మనుష్యుడు సరిచేయబడేంత వరకు ఇవి సంభవిస్తూనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధులు ప్రార్థిస్తున్నాం, అభిషక్తులు ప్రార్థిస్తున్నాం. దేవుడు వింటలేదా? వింటున్నాడు. ఆలకించట్లేదా? ఆలకిస్తున్నాడు. మరి ఎందుకు తొలగిపోలేదు? పోదు. మనుష్యుడు మార్పు చెందేంత వరకు దేవుడు భారతదేశంలో శిక్ష విధిస్తూనే ఉంటాడు. తినడానికి తిండి కూడా లేదు. పంటలు లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు పంటలు ఉండవు, పంటలు లేనప్పుడు తినడానికి తిండి ఉండదు. కష్టపడి 10 లక్షలు విత్తనం అంటున్నాడు, కానీ శత్రువు ఎవడో తింటున్నాడు, ఎవడో అనుభవిస్తున్నాడు. నీకు దక్కనివ్వట్లేదు. ఏం చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలు తల నెత్తున్నారు, బాగుంటున్నారు. ఎవరికి అర్థమవుతుంది? బైబిల్ ఇస్తున్న సారాంశం
ఇంకా మనం చూస్తే జనాభా అభివృద్ధి. కరువు కారణం ఏమిటి? ఒకరు లేక ఇద్దరు ముద్దు అనుకున్నా ఏమండి విచ్చులు విడిగా జనాభా పెరిగిపోతుంది. ఈరోజు ప్రపంచ జనాభా 830 కోట్లు పెంచిపోయి వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరు పెడతారు వీటికి తిండి? 830 కోట్ల ప్రజలకు కావలసిన సదుపాయం ఏ ప్రభుత్వం చేయగలదు? ఎవరు వారికి దప్పిక తీర్చేవాడు? ఎవడు ఆకలి తీర్చేవాడు? పాపం విస్తరిస్తూ ఉంది. ఏమండి ఒకరు లేక ఇద్దరని చెప్పినా పిల్లలు కంటూనే ఉన్నారు. ఎవరు ఏ ప్రభుత్వము వీరి యొక్క అక్కర వీరి యొక్క అవసరత తీర్చలేదు. దేవుడు ఒక్కడే తీర్చగలడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని విషయాలు తెలియజేసి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. బైబిల్ ప్రకారం ఇంకా కొన్ని తెగుళ్ళు, కొన్ని అంటురోగాలు వస్తున్న దినాల్లో మనం చూస్తున్నాం. రాకడకు సూచనలు ఇవన్నీ. రెండవ రాకడకు సూచన లేవికాండం 26వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే, లేవికాండం 26వ అధ్యాయం మీదకి ఖడ్గమును రప్పించెదను. 25వ వచనాన్ని చదువుతున్నారు. మీ మీదకి ఖడ్గము రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మధ్యకు తెగులును రప్పించెదను. మీ మధ్యకు తెగులు రప్పించెదను. మీ శత్రువుల చేతికి అప్పగించెదను. చాలండి. గమనించారా? ఏమి రప్పిస్తాడంటే దేవుడు తెగుళ్ళు రప్పిస్తాడు మీ మధ్యకి. ఈ అంటురోగాలు, ఈ తెగుళ్ళు ఇప్పుడు ఎక్కువగా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే భయంకరమైనది కరోనా వైరస్. ఒకవేళ ఎవరిని ముట్టుకున్నా ఏమంటే మనకు కూడా ఆ వ్యాధి సంభవిస్తారు. ఈ భయంకరమైన వ్యాధి. కొన్ని రోగాలు ఉన్నాయంటే ఎవరికి ప్రమాదం ఉండదు. కొన్ని జబ్బులు ఉన్నాయంటే ఎవరికి సమస్య ఉండదు. ఏమంటే ఇది ఎలాంటిది? ఇది ఒకరి ద్వారా మరొకరికి. చూడండి, ఇక్కడ 26వ వచనంలో 25వ వచనంలో ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, ప్రతిదండన చేస్తున్నాను, పట్టణములో మీ మధ్యకు తెగులు రప్పిస్తున్నాను, శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. 28 ద్వితీయోపదేశ కాండం 21లో ద్వితీయోపదేశ కాండం 28, 21 నీవు స్వాధీనపరుచుకుని పోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు దేవుడు తెగులు నిన్ను వెంటాడును. ఎంత భయంకరమైన మాట! ఏం చేస్తాడంట? క్షీణింపచేయు వరకు. ఎంతవరకు అనుభవించాలి? ఎంతవరకు అనుభవించాలి? నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగుళ్ళు నిన్ను వెంటాడును. బైబిల్ చదువుతున్నాం, ఏమంటే నిర్లక్ష్యం పెడుతున్నాం ప్రతి మాటను. కొంతమంది అబద్ధ బోధకుల మాటలు ఏమిటంటే పాత నిబంధన అది, ఇది కొత్త నిబంధనలో మనం ఉన్నాం. పాత నిబంధనది మనకు కాదు. 65 పుస్తకాలు నీ కొరకే నా కొరకే. స్తోత్రం చెప్పండి. ప్రతి మాటను నమ్మాలి, ప్రతి లేఖనమును నమ్మాలి. ఇది లోకానికి తెలియదు ఎందుకు సంభవిస్తున్నాయి, ఎవరు దీనికి మూలం, ఎవరు దీనికి కారణం, ఎవరి ద్వారా ఈ అంటువ్యాధులు తెగుళ్ళు సంభవిస్తున్నాయి. బైబిల్ చెప్తుంది ఏమంటే దేవుడి మూలంగా నీవు నేను క్షీణింప వరకు, దేవుడు క్షీణింప చేయ వరకు యెహోవా తెగుళ్ళు నిన్ను ఏం చేస్తే వెంబడించును, వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు నిన్ను తరుమును. గమనించారా? అవి నిన్ను తరుమును. కారణం ఏమండి? రెండవ రాకడికి ఇవన్నీ సూచనలే, కానీ పాపం అనేది ప్రపంచంలో ఏర్పడి చూస్తుంది. పాపానికి ఏమంటే మెడిసిన్ లేదు, ప్రభుని నమ్మటమే. స్తోత్రం చెప్పండి. ఏ మెడిసిన్ లేదు, ప్రచంతాపబడి ఒప్పుకోవడమే. ఎహెజ్కేలు ఏమంటాడో చూద్దాం. 12వ అధ్యాయం అండి, ఎహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇవన్నీ హృదయంలో ముద్రించుకోవాలి. ఏదో విని విడిచిపెట్టినట్లు ఉండకండి.
ఇది ఎవరి కోసమే కాదు, నీ కోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, 12వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా 12వ వచనం వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7వ అధ్యాయం 15వ వచనం కూడా ఎహెజ్కేలులోనే 7వ అధ్యాయం 15వ వచనం కూడా, బయట ఖడ్గం ఉన్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్న వారు ఖడ్గం చేత చత్తురు, పట్టణంలో ఉన్న వారికి క్షామమును తెగులును మృంగును. అండర్లైన్ చేసుకో. భయపెట్టడానికి చెప్పట్లేదు, దేవుని యొక్క ప్రభావాన్ని మనం వెనకాలి. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క కోపం, ఉగ్రత ఎంతగా ఉందో ప్రపంచం మీద మనం గ్రహించగలగాలి. ఇర్మియా గ్రంథకర్త 21లో, ఇర్మియా 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. 9వ వచనం, ఈ పట్టణంలో నిలుచు దేవుని సముఖంలో దేవునికి ఇష్టలుగా ఉంటాను. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. ఎవరికి నేను లెక్క చెప్పవలసిన పని లేదు. నిజమే, అది నీ ఇష్టం. కానీ దీన్ని తప్పించే నాదుడే లేకపోతాయి, దేవుని కాదని. చూడండి, 2-3 మాటలు చెప్పి నెక్స్ట్ తరగతులకు మనం వెళ్ళిపోదాం. మొదటి ప్రపంచం యుద్ధం అనంతరం సంభవించిన ఇన్ఫ్లుయెన్జా, ఇది ఒక భయంకరమైన రోగం. ఇన్ఫ్లుయెన్జా, ఈ వ్యాధి ద్వారా 1,28,00,000 మంది చనిపోయారట. వింటున్నారా? ఈ వ్యాధి సంభవించి, తెగులు సంభవించి, ఇది ఒక అంటు వ్యాధి. దీని మూలంగా 1,28,00,000 మంది మరణించారు. ఈ స్పెయిన్ ఫ్లూ ద్వారా కూడా, బ్లాక్ ఫీవర్ ద్వారా, మలేరియా ద్వారా, ఎయిడ్స్ ద్వారా, హెల్లో ఫీవర్ ద్వారా లక్షలాది మంది చనిపోయారు. వింటారా? రకరకాల జ్వరాలు, కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. ప్రస్తుతం లోకాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ ద్వారా లక్షలాది మంది చనిపోతూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. దీనంతటికి కారణం ఏమిటంటే, దీనంతటికి కారణం చైనా వాడు కనిపెట్టాడు. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ మీకు డౌట్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు, అవునా? పక్కన డిగ్రీలో ఉన్నాయి కానీ బైబిల్ జ్ఞానం లేదు. కొరింథీ పత్రిక 15:34 ఇందాక చదివినట్లు, మీలో కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు అన్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడు. ఏ జ్ఞానం లేదు? ప్రకృతి జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని ప్రజలు అంచనా వేయాలి. దేని మూలంగా వాడు తయారు చేశాడు, వాడు సృష్టించాడు, వాడి గొంతులు వాడే పడ్డాడు. ఎవడు సృష్టించినా దేవుడు సెలవు లేకుంటే ఇది వ్యాప్తి చెందదు. దేవుడు ఏమైనా వెర్రువాడా, పిచ్చోడా చూస్తూ ఊరుకోవడానికి? ఇంత సంభవిస్తున్నప్పుడు ఏమి ఎరగనట్లు, కాననట్లు, వినబడనట్లు, మోగవాడలాగా కొరత చేతులు గలవాడే వల్లే ఉంటాడా? ఆయన బొమ్మ కాదు, జీవం కలిగిన దేవుడు. రకరకాల తలంపుల ఆలోచనలు మనకు వస్తాయి. బైబిల్ నమ్మండి, బైబిల్ విశ్వసించండి. ఇప్పుడు దేవుని మాట వినని కారణం చేతే ఇవన్నీ నానా విధాల తెగుళ్ళ చేత ప్రపంచమంతా వణికిపోతుంది. గమనించారు? పాత నిబంధన గ్రంథములు ఎన్నో తెగుళ్ళ ద్వారా కోట్ల కొలది, లక్షల కొలది ప్రజలు మరణించారు. ఇప్పుడు నేను చెప్పిన వ్యాధులు ప్రపంచమంతా అల్లాడించారు. ప్రస్తుతం ఇప్పుడు మనం కరోనా తెగుళ్ళ ద్వారా మరికొన్ని విషయాలు, రెండవ రాకడికి సూచనలుగా భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. చెప్తే ఆశ్చర్యపోతారు. 16వ శతాబ్దంలో ఈ భూకంపాలు 250 భూకంపాలు. 16వ శతాబ్దం ఏంటండి? 250 భూకంపాలు. యెసు ప్రభువు వారు అంటున్నారు, రెండవ రాకడితో ఈ భూకంపాలకు కూడా సూచనలే. 17వ శతాబ్దంలో 350 భూకంపాలు సంభవించాయి. 18వ శతాబ్దంలో 650 భూకంపాలు సంభవించాయి. 19వ శతాబ్దంలో 2000 భూకంపాలు.
ఈ 20వ శతాబ్దములో నిత్యము భూమి మీద ఏదో ఒక స్థలంలో ఎక్కడో ఒక దగ్గర భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఈనాటి 20వ శతాబ్దం. ఇవన్నీ కారణం దేనికి? రాకడకు సూచనగా ఉన్నాయి. ఇంకా 1920వ సంవత్సరంలో చైనాలోని చింగ్టించు అనే పట్టణంలో భూకంపం ద్వారా 3 లక్షల మంది చనిపోయారు. 1920వ సంవత్సరం. ఏ పట్టణం అది? చింగ్టించు. 3 లక్షల ప్రజలు ఒకేసారి భూకంపంలో చనిపోయారు. 1960వ సంవత్సరంలో ఏప్రిల్లో ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో భూకంపం ద్వారా పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఎంత భయంకరమో చూడండి. అంటే మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు తలుచుకుంటే ఎవడు అడ్డుపడలేడు, ఎవడు ఆపలేడు. నిన్న నేను వార్తల్లో ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతుంటే ఈ ఏలూరు పట్టణస్తులందరూ బస్సు ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడున్న పరిస్థితులు నువ్వు ఎక్కడికి వెళ్ళో తప్పించుకో, దేవుని నమ్ముకుంటే తప్ప. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి పారిపోలేవు, తప్పించుకోలేవు. దేవుని కలిగి ఉంటే సచ్చిన నిత్య జీవాన్ని అనుభవిస్తాం. వింటారా? వ్యాధి రాదని నేను చెప్పట్లే, తెగుళ్ళు రావని నేను చెప్పట్లే, భూకంపం మన జీవితంలో సంభవించదు అని నేను చెప్పట్లే. దేవుని కలిగి ఉంటే, నిజ దేవుణ్ణి యేసునాథుని మనం ఆరాధిస్తే ఆ నిత్య నరకం నుండి తప్పించుకుంటాం. మరణం అందరికీ సంప్రాప్తం అవుతారు. స్తోత్రం చెప్పండి. 1908లో ఇటలీలో మెస్సినాలో జరిగిన భూకంపం ద్వారా 75,000 మంది మరణించారు. 1923లో టోకియోలో భూకంపం ద్వారా 1,43,000 మంది మరణించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా, టర్కీ, ఇరాన్, అమెరికా, గ్రీసు, ఇండోనేషియా, కాలిఫోర్నియాలో, జపాన్లో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. 1923వ సంవత్సరం. వచ్చే వారం చూద్దాం. లోకా గ్రంథకర్త అంటున్నాడు, నోవాహు దినాలలో ప్రజలు తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లాడొచ్చు, నారు నాటొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉండేటట్లే రాకడికి సూచన ఇప్పటి కాలం మందు కూడా సంభవిస్తుంది. అవేంటో తేలిగా వచ్చే వారం నేర్చుకుందాం. బైబిల్ బాగా చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదువుకుని రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదువుకొని వస్తే ఆ దినాల్లో ఎలా ఉంది పరిస్థితి, ఏమి సంభవించింది, ఈ నేటి దినాలలో ప్రభు ఎందుకు సూచనగా ఆ విషయాలు మనకి జ్ఞాపకం చేశాడు. నేర్చుకోబోతున్నా. బైబిల్ చదవండి, క్రమం తప్పకుండా చదవండి, ప్రార్థన చేయండి, దేవుని మనసు ఏమిటి అడగండి. మీరు నిర్లక్ష్యం పెడితే ఒక అన్ని జనుల వల్లే మనం కూడా ఈ లోకంలో కొట్టుకొని పోవాలి. కొట్టుకొని పోవడమే కాదు, మరణించడమే కాదు, కానీ పరలోకం కూడా దక్కదు. లేదు సిద్ధపడ్డామా, ప్రభు రెండవ రాకడలో ఎత్తబడతాం. ఆ పరలోకములో ఆనందించవచ్చు, సంతోషంగా దేవుని సముఖంలో మనం నిలవచ్చు. సంభవిస్తున్న వాటిని బట్టి భయపడం, దిగులు పడం, చింతించాం. ఎందుకు తెలుసా? ప్రభుని ఖాళీగా ఉందాం, రేపు ఆయన వస్తాడు. ఆ శుభప్రదమైన నిరీక్షణ గత వారం నేర్చుకున్నట్లు కనిపెడుతున్నాం, ఎదురు చూస్తున్నాం కనుక ఆయన వచ్చి తీసుకువెళ్తాడు. స్తోత్రం చెప్పండి. కానీ దీని మీద ఒక అవగాహన మనకు ఉండాలి. ఎందుకు తెగుళ్ళు, ఎందుకు కరువు, ఎందుకు వానలు లేవు, ఎందుకు పంటలు లేవు, ఎందుకు భూకంపాలు? ప్రభువైన యేసుక్రీస్తు వారి తెలియజేశారు. ఇవన్నీ నా రాకడకు ముందుగా సంభవిస్తాయి. స్తోత్రం చెప్పండి. వచ్చే వారం చూద్దాం. ఈ తిండిపోతుతనం, ఈ తాగుడు, ఏమంటే ఈ గృహాలు కట్టుకోవటం, వివాహాలు చేసుకోవటం, దీని వెనుకున్న మరణం, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఈ వ్యాపారాలు, ఈ నారు నాటుట, ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్. అసలు ఇప్పుడున్న ప్యాకేజీలు ఏంటి, ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్ణయాలు ఏంటి, ఈ నిరుద్యోగ సమస్య ఎవరైనా తీసివేయగలరా, అసలు నిరుద్యోగ సమస్య ఎందుకు వచ్చింది, బైబిల్లో రాయబడి ఉన్నాయని వచ్చేవారు మనం చూద్దాం. అంతవరకు దేవుని యొక్క వాక్యం చదువుదాం.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. దయచేసి స్థలంలో వచ్చండి. ఒక్క నిమిషం. రెండవ రాకడకు కొన్ని సూచనలు, వాటి మీద మనస్సు పెట్టండి. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే యుద్ధాలు, ప్రపంచమంతా యుద్ధాలు సంభవిస్తూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కోట్ల కొలది ప్రజలు చనిపోయారు. ఇప్పటికీ ప్రతి దేశంలో కూడా, ప్రపంచంలో ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంది. అంతర్కలహాలు కూడా దేశాల మధ్య చిచ్చు పెడుతూ ఉంది. కరువులు ప్రపంచం అంతా ఎక్కడ చూసినా, ఆఖరికి మన భారతదేశంలో కూడా. సహోదరుడా, సహోదరి, గమనించు. రోజు రోజుకి జనాభా అభివృద్ధి ఎక్కువైపోతుంది. పిల్లలు పుట్టకుండా ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా జనాభా పెరుగుదల ఆగట్లేదు. ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 830 కోట్ల మంది ఉన్నారు. ఈ అధిక జనాభా ద్వారా నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉన్నది. అనేక సమస్యలకు మూలం కూడా జనాభా పెరుగుదలే. దేవుని సంగమ తెగుళ్ళు, అంటురోగాలు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సంభవించిన కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజా ద్వారా 1,28,00,000 ప్రజలు చనిపోయారు. ఈ స్వైన్ ఫ్లూ ద్వారా, బ్లాక్ ఫీవర్ ద్వారా, మలేరియా ద్వారా, ఎయిడ్స్ ద్వారా, ఎల్లో ఫీవర్ ద్వారా లక్షలాది మంది చనిపోయారు. మనకు తెలుసు, ఈ కరోనా వైరస్ ద్వారా లక్షలాది ప్రజలు చనిపోతున్నారు. దేవుని మాట వినకపోవటం వలనే, వినని కారణం చేతే నానా విధములైన తెగుళ్ళ చేత దేవుడు పొందుచున్నాడు. దేవుడే పొందుచున్నాడు. దేవుని జనాంగమా, దేవుడు తెగుళ్ళ ద్వారా ప్రజలను పొందుతున్నాడు. మాట వినకపోవటం వలన భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. ప్రతి చోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంకా భూకంపాలు వస్తూనే ఉంటాయి. మానవుడు మార్పు చెందాలి. మనుష్యుడు రూపాంతరపరచబడాలి. ప్రతి మనుష్యుడు తన తప్పు తాను తెలుసుకొని, సరి చేసుకొని నిజ దేవుని యొద్దకు రావాలి. దేవుని సంగమ పాపాన్ని విడిచి, అతిక్రమాన్ని విడిచి, దోషములను విడిచిపెట్టి ఎవరిని రక్షిస్తారు? ఎవరిని విమోచిస్తారు? దేవుడే కదా. ఏ నరుడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని జనాంగమా, ఇది నిజం. నీ మట్టుకు నీవు గాని, నీవు మరొక వ్యక్తిని గాని రక్షించలేవు, కాపాడలేవు, విమోచించలేవు. సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ తెగుళ్ళు ఆపగలడు. ఈ రోగము నుండి, ఈ వైరస్ నుంచి ప్రపంచ దేశాలను కాపాడగలడు. నమ్ముతున్నావా? మరి ఎందుకు ఆలస్యం? రా ప్రభు దగ్గరికి. దేవుని మాటకు లోబడు. దేవుని మాటకు విధేయత చూపు. మా రక్షక, మా విమోచక యేసునాథుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు. తేటగా కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వమే పాత నిబంధన గ్రంథములో మీరు లిఖించిన ప్రతి లేఖనమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాను.
నీ వాక్యమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాను. యుగాంతమందున్న మాకు బుద్ధి కలగటానికి రాసి పెట్టినందుకు వందనాలయ్యా. మనుష్యుడు పాపము మూలముగా దేవా దేశం అపవిత్రపరచబడుతూ ఉందయ్యా. అస్వస్థతకు కారణం, తెగుళ్లకు కారణం, కరువుకు కారణం, భూకంపాలకు కారణం, యుద్ధములకు కారణం నీ మాట వినని కారణం చేతయ్యా. నేటి సంఘాలు కూడా నీ మాట వినటం లేదయ్యా. నీ ప్రజలు కూడా నీ మాటకు విధేయత చూపలేకపోతున్నారు. పరమ తండ్రి, పశ్చాత్తాపము దయచేయండి, మారు మనస్సు దయచేయండి. పాపములో పడిపోయిన వారిని మరలా భూమిలో నుంచి జిగట గల దొంగ భూమిలో నుంచి పైకి లేవనెత్తమని మనం చేస్తూ ఉన్నాం అయ్యా. ఏ ఒక్కరు నశించడం ఇచ్చితము కాదు. పరమ తండ్రి, దీర్ఘ శాంతమును వహిస్తున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన మీరు అందరూ రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నారు. కనికరించు, మా భారతదేశాన్ని స్వస్థపరచు, బాగు చేయండి. ప్రపంచ దేశాలన్నిటినీ కనికరించండి. పరమ తండ్రి, నీ కృపలు మార్పు చెందటానికి, పరివర్తన చెందటానికి, రూపాంతరపరచబడటానికి తగిన కృపనివ్వండి. వాక్యం వినిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మాటలు మర్చిపోకుండా, పెడచెమని పెట్టకుండా, అపహాస్యకులుగా ఉండక ప్రభువా లోతుగా ధ్యానించడానికి కృపనివ్వండి. అవిధేయత కనపరచకుండా నీ మాటకు లోబడి భయం నుండి బ్రతకడం నేర్పండి. మీకు వందన. ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ హృదయమును ముద్రించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.